శ్రీ బోధానంద ఉపలంచ కృష్ణమూర్తి నాయన గారికి అందరికీ కూడా సభలాసీనులైన అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఆరాధన కార్యక్రమము ఆయన ఎవరికైనా సన్మానమ్మ అయితే అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ మరి శ్రీకాళహస్తి వేదిక మందిరము నుంచి వచ్చిన అంజనేలయ్య గారికి మరి అదే అమృతయ్య గారికి మరి అదేవిధంగా గుడి సత్యనారాయణకి అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు. ఈరోజు మరి ఆంజనేయులు గారు భద్రాద్రి మన కందార్థాల మీద అందులో ఉన్న గూఢార్థము తెలుసుకొని అవి ఎన్నో గ్రంథాలలో నుంచి మొత్తము భాగవత కృష్ణ ప్రభు గారు తీసి మనకి ఇచ్చారు. కానీ అందులో గూఢార్థం అనేది ఇంకా గూఢంగానే ఉన్నది. అది సభల్లో చెప్పుకుంటూ వచ్చేది కాదు. మరి అమృతరావు ఏమన్నారంటే అది ఏమి గురు శిష్య న్యాయంగా ఉంది, గురువు శిష్య న్యాయంలో ఉంది. మరి గురు శిష్య న్యాయంగా ఉన్నప్పుడు అది ఏ విధంగా మనము తెలుసుకోవాలి అంటే గురువుకు 4 శుశ్రూషలు చేసి 4 శుశ్రూషలు లోలత గావించి లోకాతీతం అయినది ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువకన్నా అని మనము ఆ గురువు దగ్గరికి వెళ్ళి మనము ఆ మర్మధర్మాలు ఏంటి అన్నవి తెలుసుకోవాలి. ఎందుకని వినవలనని కనవలనని మనసందు కోరికగలవు మనుషుడే వినండి, వినజేసేదా కనజేసేదా. ఎందుకంటే ఎప్పుడు వినజేసేదా అన్నాడు, ఎప్పుడు కనజేసేదా అన్నాడు. నువ్వు ఎప్పుడైతే గురుని నమ్ముతావో, అందుకని దానికి ఒక ధర్మం పెట్టినారు. 12 నెలలు చూసి ఉపదేశం ఇవ్వాలి. 12 నెలలు శిష్యుడిని చూసి ఉపదేశం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? దీక్షితీయ గ్రంథంలో ఉంది. 12 మాసములు చూడాలా, దీర్ఘకాలము గురుసేవ చేయాలి. అంటే గురుసేవ అంటే గురుని ఇంటన్నా ఉండాలి, లేదంటే గురువు వెంటన్నా ఉండాలి. గురువు ఇంట్లో ఉంచుకుంటారు అమ్మ, ఎన్ని రోజులు ఉంచుకుంటారు? గురువు వెంట అంటే వెళ్ళచ్చు, గురువు దగ్గర వెంట ఉండి మనము నేర్చుకోవచ్చు. కానీ ఎవరికి చెప్పమన్నారు? మనసందు కోరిక కలిగినోనికి. అందరినీ రా నేను పరిపూర్ణ బోధ చెప్తా, నీకు అందాలు చెప్తారా అంటే ఎవరు రాదు. ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, కానీ అది ఎవరికైతే వినాలని లేదంటే ఎవరికైతే కనాలని ఉంటుందో వాళ్ళే ఇక్కడ వచ్చి వింటున్నారు, కంటున్నారు. ఒకవేళ వింటున్నాము కంటున్నాము అంటే అందరికీ పరిపూర్ణం తెలిసిపోయిందా? ఎవరికి తెలియబడదు అన్నారు దీక్షితీయంలో. ఎవ్వరికి కూడా తెలియబడదు. ఎందుకు తెలియబడదు అంటే అంతా ఎరకై ఉన్నది, ఎంతో వింత ఇది వచ్చింది కదా అని. అంతా ఎరకై ఉన్నదా అని గురువు దగ్గరికి పోతే ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక. అంటే లేనిది ఎరుక అంటున్నారు, ఉన్నది పరిపూర్ణం అంటున్నారు. ఉన్నది కనబడదు, లేనిది మాత్రం కనబడుతున్నది. మరి ఎట్లా? ఆ నిర్ణయం కావడానికి గురు శిష్యులకు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. మరి దీర్ఘకాలం అన్నారు కదా, తను చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా అన్నారు. మరి తను చచ్చేది ఎప్పుడు, నిద్ర వచ్చేది ఎప్పుడు? మనకు రోజు ఒకటే ఇంకా మనకు వేరే ఏముండదు కదా. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. వారాలు నువ్వు పెట్టుకున్నావు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. కానీ కాలానికి వాళ్ళు పెద్దలు ఎంత ఆలోచించి రాసిండ్రు? సకల కాలాల యందు, సకల వస్తువుల యందు చావు పుట్టుక లేక చలించక ఉన్నది ఏందో అది ఎక్కడ ఉన్నది అంటే అంతటా ఉన్నది అని వారు ఎంత ఆలోచించి మనకు చెప్పిండొచ్చు. అంటే మనం ఆ నిర్ణయం అనేది తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే జనన మరణ రాహిత్యము భ్రాంతి అనేది పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? గురువు దగ్గరికి వెళ్ళి వద్దికగా గురువుతో ఏం చేయాలో వక్రజనితమో ఆయన శుద్ధులు ఏమేమి చెప్తాడు ఆ శుద్ధులన్నీ విని, అంటే ఏం చెప్తాడు ఆయన? ఉన్నది పరిపూర్ణము లేని ఎరుక అంటే ఉన్నదని దేంతో అంటున్నావు?
దీంతోనే కదా. లేదని దేంతో అంటున్నాం? దీంతోనే కదా. మరి ఇది లేకపోతే కదా, ఇదే కదా ఎరక, ఇదే కదా ఎరక. అందుకని గురువు దగ్గర పోతే ఏం చేస్తాడంటే అకల్మాన్క ఇషారా కాపీ అని ఆయన కొన్ని సూచనలు చేస్తాడు. ఆ సూచనలతోటి పరిపూర్ణ బోధ తెలియబడుతుందే తప్ప లేకపోతే పరిపూర్ణ బోధ తెలియబడదు. ఎందుకు? ఏది ఏ ముక్కలు నీది చెవులే ఇమిడిస్తుందనో నీవా 3 ముక్కలని ఏ మాత్రం మరవబోకు, ఇదే గురుబోధ అన్నాడు. ముక్కలు అన్నాడు అక్కడ. అంటే మంత్రం లేదా? ముక్కలు అన్నాడు. మళ్ళీ విచారించాలి కదా మనం, ఎందుకు ఆ మాట అన్నాడు అని. అంటే అట్లాంటి విషయాలన్నీ కూడా మనకి పెద్దలు ఎంతో నిగూఢంగా అందులో పెట్టి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఉన్నది పరిపూర్ణము అంటే ఏ విధంగా ఉన్నది? ఇదిగో పరిపూర్ణము, ఇదిగో ఎరుకని. మరి ఇట్లా చూపించింది ఏంటిది? ఇట్లా చూపించింది ఏంటిది? ఇదిగో పరిపూర్ణము, ఇదిగో ఎరుకని అని చెప్తున్నాము. మరి ఏది పరిపూర్ణము, ఏది ఎరుక అంటే ఇదిగో పరిపూర్ణము, ఇదిగో ఎరుకని. అప్పుడు మనకి ఆ సూచన అనేది ఏ విధంగా ఉన్నది అని గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆ నిర్ణయం అనేది మనకి తెలుస్తుంది, తెలియబడుతుంది. ఎందుకు తెలియబడుతుంది అంటే మనం ఇప్పుడు సపోజ్ ఈ రింగు చూస్తున్నాం. ఇదేంటిదమ్మా? రింగే కదా. ఇది ఏంటి అంటే దేంతో చేసిర్రంటే బంగారం అని చెప్తావు. ఎంతసేపు రింగు బంగారం మీదనే ఉన్నది కానీ అందులో ఖాళీ ఎవరికన్నా కనబడుతుందా? కనబడుతుందా? కనబడదు. అందుకనే గురువు దగ్గరికి వెళ్తే ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి తెలియపరుస్తారు. కాబట్టి తెలిసింది కూడా ఏంటి? ఎరికే. నేను తెలిసిన అంటే కూడా ఎరికే, నేను తెలియదు అంటే కూడా ఎరికే. అన్నది ఎరికే, విన్నది ఎరికే, కన్నది ఎరికే. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమి తెలుసుకోవాలి అంటే ఉన్నది ఏంది, లేనిది ఏంది. మరి అవి రెండు సత్తు చిత్తు, ఆనందం. అయితే ఆనందం అంటే ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఆనందం అన్నప్పుడు చూసినంతసేపే ఆనందము. ఆ కోరిక తీరిపోయింది అనుకో, పోయింది కదా. ఇప్పుడు పూజ అవుతుంది, ఇక్కడ వచ్చినాం, పోవాలా 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 అన్నాం, పూజ అయిపోయింది. ఉంటుంది ఆనందం. ఎప్పుడు? మళ్ళా సంవత్సరం వస్తుంది, అంతే కదా. మళ్ళా సంవత్సరాన్ని పూజకు వస్తుంది. కాబట్టి గురువుల దగ్గరికి ఏంటంటే మనము ఎప్పుడు కూడా నిరంతరము గురుసేవ ఎవరైతే చేస్తారో, గురువు దగ్గర ఎప్పుడు నిరంతరంగా ఉంటారో వారికే ఇట్లాంటి బోధ దొరుకుతుంది. కాబట్టి మరి నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకి నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ ముగిసు. జై సద్గురు బ్రహ్మరాజుకి జై.